అనగనగా ఒక అడవిలో ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో 2 తెల్లని హంసలు సంతోషంగా జీవించేవి. అదే చెరువులో ఒక చిన్న తాబేలు కూడా ఉండేది. హంసలు, తాబేలు ముగ్గురు మంచి స్నేహితులు. ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ ఉండేవారు. ఒకసారి వేసవి కాలంలో ఎండ చాలా ఎక్కువైంది. రోజులు గడుస్తున్న కొద్దీ చెరువులో నీరు తగ్గిపోయింది. హంసలు బాధగా అనుకున్నాయి. ఇక్కడ నీరు అయిపోయింది. మనం ఇంకో చెరువుకి వెళ్దామా అని. అప్పుడు తాబేలు హంసను చూసి, మీరైతే ఎగరగలరు. కానీ నేనెలా వస్తాను అని అడిగింది. హంసలు కూడా ఆలోచించి ఒక మంచి ఆలోచన అనుకుని వెంటనే ఒక బలమైన కర్ర తీసుకొచ్చి తాబేలుకి చూపించి, నువ్వు ఈ కర్రని నోటితో బాగా పట్టుకో. మేమిద్దరం మా ముక్కులతో పట్టుకుని నిన్ను తీసుకెళ్తాము కర్ర చివర అని చెప్పాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఎంతైనా సరే మధ్యలో మాట్లాడొద్దు, కర్ర వదలొద్దు అని. తాబేలు కూడా సరే అని తల ఊపింది. 3 కలిసి ఆకాశంలో ఎగరటం మొదలుపెట్టాయి. కిందున్న వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి, "అరే! తాబేలు ఎగురుతోందే" అని నవ్వుకున్నారు. ఆ మాటలు విన్న తాబేలు ఏదో చెప్పాలని నోరు తెరిచేసరికి కర్ర విడిచి తాబేలు కింద పడిపోయింది. అంతే. అప్పుడు తాబేలు చాలా బాధపడింది. అరే! నేను మాట్లాడకుండా ఉండాల్సిందే అని. కానీ అప్పటికే కింద పడిపోయింది. ఈ కథలో నీతేంటంటే, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అన్నది మనం గమనించుకోవాలి. అలానే మన మంచి కోసం ఎవరైనా మనకి చెప్పినప్పుడు వాళ్ళ మాట మనం వినాలి. Please like, share, and subscribe Story Tales for more videos.